ప్రతి ఒక్క అమ్మాయికి చెప్తున్నా ఈ ముచ్చట. ఒకవేళ నీకు నచ్చలేదు, ఇంట్లో చెప్తే నన్ను చంపేస్తారు కదా అని చెప్పేసి, నేను ఆల్రెడీ నా ఫ్రెండో బాయ్ ఫ్రెండో ఎవరినో ఒకరిని పట్టుకొని ఒక పర్సన్ నాకు ఇంటికి తీసుకొచ్చిన సంబంధం తెచ్చిన పర్సన్ నేను చంపేస్తానంటే నీ అంత వరస్ట్ ఫెలో ఎవడు ఉండడు. మాట్లాడు. నీకు ధైర్యం లేనప్పుడు నువ్వు అసలు లవ్వే చేయకు. నువ్వు ఇంట్లో చెప్పేంత ధైర్యం నీ దగ్గర లేనప్పుడు నువ్వు లవ్ ఎందుకు చేస్తున్నావు? అసలు నీకు అర్హతనే లేదు. నీకు లవ్ చేయాల్సిన అర్హతనే లేదు. అమ్మాయికి అని కాదు, నేను అబ్బాయి కూడా చెప్తున్నా. ఏ అబ్బాయి అయినా ఏ అమ్మాయి అయినా లవ్ చేసిన ప్రతి ఒక్క పర్సన్ బయట ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ ఏం చేస్తున్నారంటే ఆ అమ్మాయికి ఇట్లా లైవ్ ఇట్లా చెప్తున్నారు. ఈ వీడియో వీడియో రకంగా చెప్తున్నారు. నువ్వు అసలు ఎందుకు చేసినావు, నువ్వు అట్లా చేసినావు, ఆ అమ్మాయి చూస్తుందా? చూస్తదా ఆ అమ్మాయి? చూడదు. మనం చెప్పాల్సింది ఎవరికనంటే గవర్నమెంట్‌కి, సిస్టమ్‌కి చెప్పాలి. ఆ అమ్మాయి బొక్కలు ఇరగ్గొట్టి ఆ వీడియో ప్రూఫ్స్ బయట పెట్టాలి. ఆ అబ్బాయికి జస్టిస్ జరగాలి. అంతే. అంతకు మించింది ఇంకేం లేదు. వాళ్ళ ఫ్యామిలీకి న్యాయం జరగాలి. ఒక్కటే ఒక కొడుకు. ఎంత బాధ ఉంటదంటే అంత బాధ ఉంటది. అది ఎవడైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే తెలుస్తది. ఏ అమ్మాయి అయితే ఇది చేసిందో ఆ అమ్మాయిని జైల్‌లో కూర్చోబెట్టి ఫ్రీగా మేపడం, ఒక 1 మంత్ తర్వాత బెయిల్ ఇచ్చేయడం ఇవి గావు. ఇది గాదు జేయాల్సింది. ఇది కొత్త గాలేదు. ఇది ఒక అమ్మాయికి గాని, ఒక అబ్బాయికి గాని తీసుకుపోయి చంపడం కొత్తగా గాలేదు. లాస్ట్ 2 ఇయర్స్‌లో ఎన్ని ఇన్సిడెంట్స్ చూసారు. అందరూ ధైర్యంగా చేస్తున్నారు. ఏమున్నది? 5 ఇయర్స్ జైల్‌లో ఉంటాం. లేదు డబ్బులున్నాయి. 1 మంత్‌లో బెయిల్‌లో బయటికొచ్చేస్తారు. సిస్టమ్ మారాలి. సిస్టమ్ చట్టం మారాలి. అసలు వాళ్ళు ఎవ్వడైతే చేస్తాడో సక్కగా వాడిని తీసుకుపోయి ఉరి తీయాలి జనాల ముందర. లేకపోతే లోపల స్టేషన్‌లో వాళ్ళ మొత్తం బొక్కలన్నీ ఇరగ్గొట్టేసి ఆ వీడియోలు బయట పబ్లిక్‌కి చూపియాలి. సో దట్ నెక్స్ట్ టైమ్ ఎవడైతే చేద్దామని అనుకుంటాడో వానికి పడిపోవాలి. అట్లా చేయాలి గానీ సిస్టమ్ వేస్ట్ సిస్టమ్. మన అంత ఇండియా గవర్నమెంట్ అంత వరస్ట్ గవర్నమెంట్ ఏం లేదు. ఏం చేయరు. జస్ట్ రీల్స్‌లో హైలైట్ చేస్తారు. వాడు మాట్లాడతాడు, వీడు మాట్లాడతాడు, ఆ ఇన్‌ఫ్లుయెన్సర్ మాట్లాడతాడు, ఈ ఇన్‌ఫ్లుయెన్సర్ మాట్లాడతాడు. ప్రతియోడు మాట్లాడతాడే గానీ ఇంతకుముందు జరిగిన ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని ఒక్కళ్ళని కూడా ఒకటి చేసింది ఒక వీడియో ప్రూఫ్ తీసుకురమ్మని చెప్పండి గవర్నమెంట్‌ని. ఎవ్వడు తీసుకురాడు. ఎందుకంటే వాళ్ళనేం చెయ్యలేదు. 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు జైలు. లోపల ఫ్రీ ఫుడ్ మంచిగా తిని 10 సంవత్సరాలు బయటకొచ్చేస్తారు అయిపాయే. ఈ విషయంలో నేను అమ్మాయిది తప్పు, అబ్బాయిది తప్పు, వాళ్ళది తప్పు అనైతే నేను అనను. సొసైటీ కూడా ఉంది. సొసైటీ ఆ అమ్మాయికి ఇష్టం లేదు అని తెలిసినప్పుడు ఆ అమ్మాయి ఎళ్లి చెప్పడానికి ఫస్ట్ థింగ్ భయపడ్డది. ఎందుకు? 18,00,00,000, 20,00,00,000, 50,00,00,000 పెట్టి వాళ్ళంత గ్రాండ్‌గా ఈవెంట్ చేస్తున్నప్పుడు నేను పోయి నాకు పెళ్లి ఇష్టం లేదు అనంటే వాళ్ళ అమ్మ నాన్న ఎక్కడ ఈ అమ్మాయిని చంపేస్తారో, నన్నెక్కడ చంపేస్తారో అన్న భయంతోని ఈ అమ్మాయి పోయి ఆ అబ్బాయిని చంపి పారేసింది. వాడు బాయ్ ఫ్రెండా తెలవదు. ఆ చేతన్ అన్న పర్సన్ వాడు లవరా తెలవదు. వాడు ఎవడో తెలవదు. కానీ న్యూస్‌లో అయితే అంటారు వాడు లవరే అని. 2000 ప్లస్ కాల్ హిస్టరీ ఉంది వాళ్ళది. 2000 టైమ్స్ వాళ్ళు కాల్ చేసుకున్నారు. ఇన్ ఎ గ్యాప్ ఆఫ్ 2-3 మంత్స్.